కూడా ఇచ్చాడు. అటే మాట్లాడింది మేడం. అయ్యా అటే మాట్లాడుతాను. అలాగే గుడ్ మార్నింగ్, అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నేత కీర్తిశేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ 50 మందికి కూడా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి వచ్చిన వారు తలల నుంచి మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా, పరిశుద్ధ దేవదూతలతో పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కేరులతో శరాబులతో కొనియాడబడుతున్న మా గొప్ప తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా మీకే స్తోత్రములు. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా నీకు స్తోత్రములు. నిన్ననైనా ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు. మొదటివాడ కడపటివాడ పునరుత్థానమును జీవమునైన వాడ నీకు స్తోత్రములు. సర్వలోకములు నాయన, సూర్య చంద్ర నక్షత్రములను, భూమిని, ఆకాశమును, అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలగజేసి ప్రభువా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తాలతో చేసుకొని ప్రభువా తండ్రి, మానవులు దారి తప్పినప్పుడు ప్రభా నాయన తండ్రి మా కొరకు రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవుతారుగా నాయన మనుషుని రూపంలో నాయన నిన్ను వ్యక్తులుగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు నాయన మన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోపణమైన మా గొప్ప తండ్రి, త్వరలో రానున్న యేసయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ verses 1 to 5. క్రీస్తే యేసయ్య ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతుమా, దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ యొక్క జయంతిని పురస్కరించుకుని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన వారు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ బోర్న్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి వారు అని మనం చెప్పగలుగుతాము. మహానేత జీవితంలో వారి యొక్క 60 ఏళ్ల జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు. అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించడంలో నేను సందేహించటం లేదు. బోర్న్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించుట అంటే అక్కడ మొదటి వచనంలో రాయబడి ఉన్నది, రెండవ వచనంలో కూడా కలిపి ఉంటున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించుచు.
వారు దేవుని మూలముగా జన్మించిన వారు అనడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఎటువంటిదంటే, దేవుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహానేత జీవితంలో మనం చూడగలుగుతాం. అందుకే వారిని స్మరించుకుంటూ మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఫుల్నెస్ ఆఫ్ లవ్. అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు, షేరింగ్ అని, పంచుకుంటా. ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ రెండు వారి జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. దాన్ని పుడికి పుచ్చు సార్ ఒకరోజు సైడ్ బా బ్రదర్. అరవై ఏళ్ల జీవన ప్రస్థానం వారిది. 60 వసంతాలు భూమి మీద అందరూ కూడా మరవలేనిటువంటి ముద్రలు వేసుకున్నారు. ప్రార్థన చేసేవారు, వాక్య ధ్యానం చేసేవారు, సహవాసం చేసేవారు, సమస్యలతో సతోతుల వాళ్ళని ఆలోచించేవాళ్ళు, పరిష్కారం చూపించేవాళ్ళు. ఎస్, కారణం నన్ను ఈ భూమి మీదకి దేవుడు పంపి ఉన్నాడు. హీ సెంట్ బై ద ఆల్ మైటీ గాడ్. ఈ మాట యొక్క అర్థం అది. యేసు ప్రభు వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను లోకంలోనికి పంపిస్తున్నాను అన్నారు. ఎస్, ఎందుకు అనేటువంటి మాట మనం ఎన్నో కొటేషన్స్ చదువుతుంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి మాట. 1949లో ఆయన భూమి మీదకి వచ్చారు. 25-26 సంవత్సరాల వయస్సులోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దైవ చిత్తాన్ని గమనించారని నేను విశ్వసిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే తన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. మన సంకల్పాలు కొన్ని నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దైవ సంకల్పాన్ని నా సంకల్పంగా నేను స్వీకరిస్తానన్న వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఎస్, హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ప్రభు చేత ఆయన పంపబడినటువంటి నాయకుడు. 1975లోనే రాజకీయ ప్రవేశం చేశారు. చెయ్యాలి. లెన్స్ సూత్రాన్ని కనిపెట్టారు. టీ పాత్ర పైన క్రిందికి పైకి లేచే మూతను బట్టి జేమ్స్ వాట్సన్ ఆయన స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారు. అంతేకాదు, యాపిల్ ఫ్రూట్ నేల మీద పడేటువంటి విధానాన్ని చూసి సైంటిస్ట్ అయినటువంటి న్యూటన్ గారు లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టారు. ఇవి ఎందుకు చెప్పాను అంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏది అవసరమో అనేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా భూమి మీద తీసుకొచ్చారు, గుర్తించారు. ఈ సర్వ్డ్. ఈ మాట అర్థం పిల్లలు. నేను 2 విషయాలు చెప్పాను, మూడవదిగా చెప్తాను. ఎందుకు ఆయన లాడబుల్ లీడర్ అంటే,
he is sent by his Almighty God. Second thing, he is servant to the society. Almighty God. సెకండ్ థింగ్ ఈ సర్వెంట్ టు ద సొసైటీ. మూడో విషయం ఏమిటంటే అక్కడ చూడండి, మోషే విషయంలో చూస్తే యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే. చూడండి, దైవ దర్శనం కలిగినప్పుడు మన ముఖంలో చూడండి ఎంత ఆనందం ఉంటుందో. ఎస్, నేను ఎవరినైతే చూసడానికి వెళ్ళానో వాళ్ళు నా ముందు నిలబడ్డారన్నప్పుడు ఎంత ఆనందం. అయితే ఆయన ముఖంలో చిరునవ్వు ఉండేది. అది కూడా ఎప్పుడంటే ట్రబుల్స్ ఎదుర్కొన్నా కూడా చిరునవ్వు చెరగలేదు. సో థర్డ్లీ అండ్ ఫైనల్లీ హీ స్మైల్డ్ ఇన్ ద ట్రబుల్స్. ప్రతికూలతలలో కూడా చిరునవ్వు చిందించిన గొప్ప నాయకుడు ఆయన. ఎస్, భక్తులు అనేక మందిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఎవరు కూడా మరవలేరు. తరాలు మారొచ్చు, నేను మరలా చెప్తున్నాను, తరాలు మారొచ్చు, కానీ చెరగని ముద్ర వేసిన నాయకుల్ని మాత్రం మర్చిపోలేరు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల ఫేస్ వచ్చినా సరే ఒకటే, గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. ఆల్వేస్ హీజ్ విత్ మీ. హీ లీడ్స్ మీ. నన్ను నడిపిస్తున్నాడు. అలాంటి ప్రతికూలతల్లో కూడా ఆయన చిరునవ్వుని చెరగనివి. మిన్ను వచ్చి మీద పడినా సరే ఆ చిరునవ్వు. ఏమండి, శ్రమల్లో ఉన్నప్పుడు నవ్వడం చాలా కష్టం. అది కూడా ఎటువంటి భేషజాలకు తావివ్వకుండా గంభీరమైనటువంటి నవ్వు నవ్వేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా రెండు చేతులు వెనక పెట్టుకుని గంభీరంగా నడిచేవారు. కానీ వెంటనే దేవుని దగ్గరికి వచ్చి, దేవాలయానికి వచ్చినప్పుడు ఆ వెనుకున్న రెండు చేతులు ముందుకొచ్చి వినమ్రంగా విధేయత చూపించేవారు. అనుకూలతైనా ప్రతికూలతైనా ఆయన చిరునవ్వు చెందించినటువంటి నాయకుడు. పిల్లరా, ఆలోచించండి. కారణం, దేవుడే నన్ను భూమి మీదకి పంపించాడు కాబట్టి ఏ ప్రతికూలతైనా పరిష్కారం కూడా ప్రభువే చూపిస్తాడు అనే నమ్మకం. పిల్లరా, మనము ఈ భూమి మీదకి వచ్చాము, మనం ఏమి చేస్తున్నాము? ప్రతికూలతల్లో చిరునవ్వుని మనము చిందించగలుగుతున్నామా? ఎస్, డైలీ హీ నీడెడ్ అనాయింట్మెంట్ విత్ హోలీ స్పిరిట్. ప్రతి దినము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన కోరుకునేవారు. వేకువజామున లేవడం, ప్రార్థించటం, దైవధ్యానం చేయటం, అదే తన కుటుంబానికి నేర్పించారు, తన వారసులకు నేర్పించారు, తను వెంబడించిన వారికి నేర్పించారు. బద్ధ శత్రువు అయినప్పటికీ కూడా ఒక్క చిరునవ్వుతో వచ్చి హగ్ చేసుకునేటట్లుగా, ఆలింగనం చేసుకునేటువంటిగా తన తత్వం ద్వారా మూర్తిమత్వానికి, కార్యకర్తలకు, ప్రతి కుటుంబములకు రక్షణ ఆశీర్వాదము కలుగునట్లు ప్రభు రాకడ పర్యంతరం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అక్రోడ్ ఇచ్చాడు.